కర్నూలు జిల్లా బైంసాలోని హరియాలి ఫంక్షన్ హాల్లో సర్పై నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ జయశ్రీ హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ సమగ్ర ఓటరు జాబితా సవరణ సహకరించాలన్నారు. బోగస్ ఓట్ల తొలగింపు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ సవరణలో 2002 ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుని చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తారన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు ఒక్కచోట ఉండేలా చూసుకోవాలని, ఓటరు జాబితా పకడ్బందీగా ఉండేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియతో బోగస్ ఓటర్లకు ఆస్కారం ఉండదన్నారు. ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎస్ఐఆర్ ద్వారా సవరణ శుభ పరిణామం అన్నారు. ప్రతి స్టేట్లో అయితే మన దేశం భవిష్యత్తు బాగుండదని ఈ ఓటర్ల సవరణ జాబితా ఏదైతే నడుస్తుంది, ఖచ్చితంగా దీనికి మన ప్రతి విలేజ్లో ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నారు. మన బూత్ అధ్యక్షులు ఉన్నారు, బిఎల్ఓ ఉన్నారు, బిఎల్ఏ ఉన్నారు. వాళ్ళు అవి చూసుకుంటా డిలీట్ అండ్ ఎడిట్ 2002లో ఉన్న ఓటర్ లిస్టు ఇప్పుడే రవీంద్ర రెడ్డి సార్ చెప్పాడు. సరళ సీదా యాప్ గిట ఓపెన్ చేస్తే, మన ఊరు ఓపెన్ చేస్తే, బూత్ నెంబర్ ఓపెన్ చేస్తే 2002ది ఓటర్ లిస్ట్ వస్తుంది. మనం వేరే దేశంలో వేరే డిస్టిక్ నుంచి వచ్చినా కూడా ఆ డిస్టిక్ పేరు, ఆ బూత్ నెంబర్ గిట కొడితే అక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసినాం, అక్కడ డిలీట్ చేసినాం అనేది ఉంటుంది. ఇది అందరు గమనించి ఓటర్ జాబితా కరెక్ట్ చేయాలనేది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ముదోల్ నియోజకవర్గంలో కాపాడితే బైంసా, ముదోల్, పాల్సర్, తానూర్, కుబీర్ ఈ 6 మండల్ హెడ్ క్వార్టర్స్లో ఓటింగ్ సంఖ్య చాలా తక్కువ అవుతుంది. ఓటింగ్ సంఖ్య తక్కువ అయింది కారణం ఒకటే, బైంసలో ఓటు ఉన్నది, పల్లెటూళ్ళలో ఓటు ఉన్నది, కుబేర్లో ఓటు ఉన్నది, కుబేర్ పల్లెటూళ్ళలో ఓటు ఉన్నది. ఆ ఓటు డిలీట్ చేయాలా, జాబితా కరెక్ట్ చేయాలని ఏదైతే ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, అది ఖచ్చితంగా మనం పార్టీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమైన ఉద్దేశం అంటే బైంసా పట్టణం. బైంసా పట్టణంలో 40%, 42% కన్నా పోలింగ్ కాదు అని ఎన్నో తప్పులు ఉన్నాయి. తప్ప కిసాన్ గల్లీలో ఆయన ఓటర్ లిస్టుల పేరుంటే వాడిది బూత్ ఎక్కడో దూరం ఉంటుంది. అక్కడి నుంచి రావాలా, ఓటు వేయాలంటే ఎటువంటి నాకు ఏం వస్తుందని అంటుకుంటారు. దానికోసం ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ప్రకారము కిసాన్ గల్లీ వాసులు కిసాన్ గల్లీలన్నీ ఓటేస్తూ, ఇక్కడ మన భట్టి గల్లీ వాసులు, గణేష్ నగర్ వాసులు కూడా అక్కడనే మనం పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇచ్చి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓట్ ఎక్కడైనా ఆ గల్లీ నుంచి ఇక్కడ ఉంటే ఆ గల్లీ నుంచి ఇక్కడ ఫామ్ 6 మీద మనం ఓటు కూడా చేంజ్